హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతుమమ్మ 7. సో డియర్స్ మన టాపిక్ వచ్చేసి ఏంటంటేనా సో ఇంపార్టెంట్ గెస్ట్ పేపర్ చెప్పబోతున్నా. సో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్కి మిడ్ 2కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ట్ పేపర్ని చెప్పబోతున్నా సర్వేయింగ్ సబ్జెక్ట్కి. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, పార్ట్ ఏ 1 మార్క్స్ క్వశ్చన్ ఏమేమి వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను మీకు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ నుంచి పక్క వస్తుంది నాన్న, ఓకేనా? ఒకసారి ఈ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. అండ్ పార్ట్ బి నుంచి వచ్చేసి చూడండి డియర్ స్టూడెంట్స్, 5th and 6th ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి మనకు. సో డియర్ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రిపేర్ అయ్యారనుకో మీకు మంచి మార్క్స్ వస్తుంది మిడ్ 2లో, ఓకేనా నాన్న? రైట్. సో యూనిట్ 3 and యూనిట్ 4 నుంచి వచ్చిన క్వశ్చన్స్ అనేవి. అండ్ పార్ట్ సి వచ్చేసి సో డియర్ స్టూడెంట్ చూడండి 7th and 8th క్వశ్చన్స్. దీస్ 2 క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉన్నాయి మనకు ఏ అండ్ బి. సో ఈ క్వశ్చన్స్ కూడా మీరు చూసుకోండి. అండ్ డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మనకు పక్కా 2 క్వశ్చన్స్ అయితే న్యూమరికల్ బేస్డ్ వస్తుంది. ఒకటి వచ్చేసి 8th A ఆర్ 8th B. సో డియర్ స్టూడెంట్స్ క్యాల్కులేషన్ ఆఫ్ ఏరియా కాన్సెప్ట్ మీద పక్కా దిగుతుంది. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని మీరు ప్రిపేర్ అవ్వండి. సో చూడండి నాన్న, ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యారనుకో మీకు పక్కా మిడ్ 2 ఎగ్జామ్లో పాస్ అయినట్టే సర్వేయింగ్ సబ్జెక్ట్లో. సో డియర్ స్టూడెంట్ నేను చెప్పిన క్వశ్చన్స్ మీకు అర్థమైందా నాన్న? సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకోండి. అండ్ ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే ఇంటర్నల్ చాయిస్ తోటి ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 క్వశ్చన్స్ కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ 4 క్వశ్చన్స్, ఓకేనా? ఈ 4 క్వశ్చన్స్ కూడా చూసుకోండి, ఓకేనా? రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. బై డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.